ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి. నల్గొండ కలెక్టర్ ఆదేశం. రైతుల సమస్యలపై ధర్మారెడ్డి ఫైర్. కొనుగోళ్లు నిలిచిపోయాయని ఆరోపణ. కవిత పార్టీపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కూకట్పల్లిలో ఆలయ మహోత్సవంలో పాల్గొన్న కేటీఆర్. చెరువులో దొంగనోట్ల కలకలం. పోలీసుల దర్యాప్తు ప్రారంభం. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం. రైతులు ఇబ్బందులు పడకుండా రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. చిట్యాల మండలంలోని ఉదయ వెంకటేశ్వర రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసి పరిస్థితులను సమీక్షించారు. రోజుకు కనీసం 10 లారీల ధాన్యం అన్లోడ్ చేయాలని, హమాలీల సంఖ్య పెంచి పనులను వేగవంతం చేయాలని మిల్లుదారులకు సూచించారు. వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అన్లోడింగ్ ఆలస్యమైతే నోటీసులు ఇవ్వాలని హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. వాళ్ళు కొంతమంది వాళ్ళు ఏం సార్ అంటే అప్పుడు సీజన్ కొంత స్టార్ట్ కాలేదు సార్. అప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటంటే నేను 3 రోజుల క్రితం వచ్చినప్పుడు కూడా 15 మంది వస్తారు అని చెప్పి ఈరోజు మార్నింగ్ తీసుకుని వాళ్ళు వస్తారు. వాళ్ళు రాలేదు సార్. 8 మంది వచ్చారు. ఇంకో 8 మంది. పరకాలలో రైతుల సమస్యపై మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వ్యవసాయ మార్కెట్లో ముక్కల కొనుగోళ్లు నిలిచిపోయాయని, కాంటాలు, గన్ని సంచులు లేక రైతులు పంటలను రోజు కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్ హయాంలో రైతు రాజు, ఇప్పుడు బానిస అంటూ రైతు భరోసా ఎక్కడని ప్రశ్నించారు. యూరియా కొరత, సాగునీటి సమస్యలు, కరెంటు కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. నా పేరు నారాయణ రెడ్డి. మక్కలు ఆడ కళ్ళంలో ఎండబోసినాక ఇక్కడికి తెస్తే మచ్చులు అది దాన్ని ఏమంటారు గ్రేడ్ వచ్చినా లేదా చూసుకునే కానీ మచ్చులు తెస్తే వచ్చినాయి. అత్త తెచ్చుకోమన్నాక ఆడ శుక్రవారం పొద్దుగాల పోసిన ఆ బార్దాని అంటే బార్దాని లేదు అన్నారు. బార్దాని లేదు, కొనుకొచ్చుకొని నింపమన్నారు. కొనుకొచ్చుకొని నింపినాక అది వాళ్ళు 26 క్వింటాళ్ళకే ఆర్డర్ రాసిళ్ళల్లో. అది నాది 35 క్వింటాళ్ళు, ఎకరానికి 26 కూడా వస్తే 35 క్వింటాలు అయ్యేటట్టున్నాయి. కడవ 10 క్వింటాలకి ఎక్కడికి పోవాలి? మళ్ళీ మీరు అన్నట్టు మనం 300 పిండి బత్త పోతే 600 ఖర్చు అయినట్టు. ఇది రోజు తిరుగుడు పెట్రోల్ వారంలో ఇప్పుడు 24వ తారీఖు నాడు పోసినాం. మళ్ళీ మేమే నింపుకున్నాం సత్తాబత్త. నింపుకున్నాక మళ్ళీ కాంటా పెట్టుకుంటే రోజు రేపు అనుకుంటే ఆ కాంటాలు అందుతలేవు, లారీలు ఎత్తలేవు అని మేమేం చేయాలని వాళ్ళు కాంటాలు పెడతలేవు. లారీలు ఎత్త పోసినాక పెడతామని ఇప్పుడు వారం రోజుల పొదటి ఇక మాపటి లేదు. మాపటి నీడకు చెట్ల నీడ కష్టం కూర్చుంటాను, ఎండకు పోతాను, నీళ్ళు తాగుతాను. కూడు లేదు, కుమ్ము లేదు. మరి అన్నం ఎట్లా అంటే మళ్ళీ పోదామంటే ఆడ పెట్రోల్ లేదు. ఆ ఉన్న బుడ్డ వాళ్ళకు గంత దూరం పోయి రావాలంటే మా సంసారం ఇట్లున్నది. ఆడ మళ్ళా 26 క్వింటాలు కొట్టే 10 క్వింటాలు మిగులుతాను. బాగా పండియాలన్నో పేరు చెప్తారు. బాగా పండించినాక ఆడ 26 క్వింటాలు కొనబట్టే. మరి 35 క్వింటాలు 40 క్వింటాలు కావాలని అవార్డులు ఇచ్చిరి. మరి ఆ 40 క్వింటాలు పండించిన వానికి ఇక్కడ 15 క్వింటాలు మిగిలిపట్టే. మరి మిగిలిన వాటికి ఎక్కడికి పోవాలి? మేము అది కొంత కొడుతున్నది. రాక బార్దాన్లు లేక లారీలు రాక ఆ లారీల కొరత వల్ల బండ్లు అయిపోయినాయి. వారం రోజుల బట్టి ఎక్కడ తెస్తే ఆడ గొడ్డో బర్రె ఉంటే దాన్ని నిలబెట్టి గతే లేదు. ఇటుకి అత్తే ఆధారం రావాలి కదా. తెలిసి వస్తుంది. ఎందుకు రాదు? ఇది వస్తుంది, మంచి వస్తుంది. వాళ్ళు ఉన్నారు, మనకు సంబంధం లేదు. మనం ఏదైనా మనం రాకపోతే రైతులు కాంటాలు అయితే ఇదంతా పరిస్థితి అయితే మనది పిఎస్సిఎస్ సార్. మనం పిఎస్సిఎస్ ఇక్కడ మనం ఓన్లీ మొక్కజొన్నల కొనుగోలు, వడ్ల కొనుగోలు మాత్రమే మనం చేస్తాం సార్. ఇక తర్వాత మార్కెట్ లోపల ఏం జరుగుతుంది అనేది వాళ్ళు మార్కెట్ వాళ్ళు సమానం చేసుకోవాలి సార్. ఇంకా వాళ్ళకి ఫైనల్ రేట్ చేయలేదు సార్. 17 రూపాయలు అని అన్నారు. సార్ నోరు అర్థమైంది. అన్న
రోజు మార్కెట్ వచ్చి హైదరాబాద్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత రాజకీయ పార్టీ స్థాపనపై స్పందిస్తూ కుటుంబ విషయాలపై చేసిన వ్యాఖ్యలను ప్రజలు నమ్మరని అన్నారు. లిక్కర్ కేసులో క్లీన్ చిట్ ఎక్కడ వచ్చిందని ప్రశ్నించారు. ఆమె పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉండదని, ఎక్కడ పోటీ చేసినా గెలవడం కష్టమేనని వ్యాఖ్యానించారు. వ్యక్తిగత విభేదాలను రాజకీయాల్లోకి తేవడం సరైంది కాదని కూడా సూచించారు. రోజు వరకు మన కుటుంబానికి కేసీఆర్ కవితకైనా హరీష్ రావుకైనా కేటీఆర్కి అయినా వాళ్ళందరికీ ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుంటే కవిత ఎక్కడుంది? అది ఒక కుటుంబంలో ఆధిపత్య పోరు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది పెద్ద జోక్ కవిత పార్టీ. కవిత డెఫినెట్ గా మొట్టమొదటి సమావేశాన్ని ఒక ఆడకూతురు ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి? ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటుంది, కూతుర్లకు కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుంది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కృషి చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్ గా ఆమె మొట్టమొదటి సమావేశాలనే తప్పు చేసింది. దాంతోనే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు. ఏమని? తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? ఏదైతే నేను తీవ్రంగా బాధతో చెప్తాను. చాలా తప్పు మాట్లాడింది కవిత. మీకు మీ అన్నతోడు కోపం ఉండొచ్చు, మీకు అధికారం కావాలని ఆశ ఉండొచ్చు, అంతేగాని దానికోసం నువ్వు ఫైట్ చేసి తప్పులేదు. కానీ నువ్వు మీ సొంత కన్న తండ్రిని ఆ మాట అనడం, నువ్వు నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతారు? నేను అసలు యాక్చువల్గా క్లారిటీ లేదు ఇంతవరకు. మాత్రం లిక్కర్ కుంభకోణంలో క్లీన్ చిట్ ఎక్కడొచ్చింది? మద్యం కుంభకోణం విషయంలో కోర్టు ఇంకా పెండింగ్లే ఉన్నది. దానికి మంచి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మొత్తం తెలంగాణ ఉద్ధరిస్తున్నాయి. తెలంగాణ సంగతి తర్వాత కానీ మేము చాలా మంది నువ్వు తీసుకునేటోళ్ళు. కానీ ఫస్ట్ నువ్వు ఆ కేసులకి ఎట్లా బయటపడుతూ అది తీసుకో ఫస్ట్. అది ఇంకా కేసు క్లోజ్ కాలేదు. నిజంగా ఈ రాజకీయ పార్టీ పెట్టడం అంటే అంతకుముందు గతంలో ఒకసారి కేసీఆర్ అన్నట్టు పార్టీ పెట్టడం అంటే పాండవ పెట్టినట్టు అయిపోయింది. మీ దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి కొంతమందిని తీసుకుపోయి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని నీకు సోషల్ మీడియాలో చేసుకొని పార్టీ డిక్లేర్ చేసి పడేసింది. అది కూడా పోయిపోయి తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అంట. ఎంత తెలివిగా ఆ పేరును వాడుకొని ఏదో కొన్ని సీట్లు మాట్లాడుకొని మళ్ళీ రేపు పొద్దున ఏదైనా గెలిచి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేసింది తప్పితే కవిత వల్ల ఏమి ఊరు లేవదు, ఊరు లేవదు, తిరగాలదు. నాకు తెలిసినంత వరకు అయితే ఆమె స్వయంగా కూడా గెలవదు. ఆమె పార్టీ సంగతి వదిలిపెట్టు, సొంతంగా ఆమె పోటీ చేసిన నియోజకవర్గంలో కూడా డిపాజిట్ కూడా రాదు కవితకు. ఎందుకంటే ఆ మర్యాద పోగొట్టుకుంది. ఫస్ట్ మీటింగ్ లో తండ్రిని కేసీఆర్ లాంటి వ్యక్తిని తిట్టి ఆమె ఉన్న మర్యాద పోగొట్టుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామంలో దొంగనోట్లు ప్రత్యక్షమవడంతో కలకలం రేగింది. గ్రామ శివారులోని కొర్రాజుల చెరువులో విసిరేసినట్లుగా ఉన్న 500 రూపాయలుగా ముద్రితమైన దాదాపు 50కి పైగా నోట్లు గుర్తించారు. నిన్న అశ్వరావుపేటలో పోలీసులు దొంగనోట్లు చలామణి చేస్తున్న 3 నిందితులను అరెస్టు చేయగా వారిలో 2 ఇదే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకున్నది. అరెస్టుల భయంతోనే నోట్లు చెరువులో పడేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న దమ్మపేట పోలీసులు నోట్లు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. గిరిజన ప్రాంతంలో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని దందా కొనసాగుతుందా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా మంత్రి
నారా లోకేష్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ప్రతిమకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవాభావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో, అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. దయచేసి అందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. కొత్తగా కమిటీలోకి వచ్చిన వారందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. 4 దశాబ్దాలుగా పార్టీ కమిటీలు నియామకం చేస్తున్నాను, కానీ ఇంత కసరత్తు ఎప్పుడూ నేను చేయలేదు. ఎన్నో వడపోతలు, ఎన్నో లెక్కలు, ఎన్నో ఈక్వేషన్లు చూసి మీ అందరికీ పదవులు ఇచ్చాం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సీనియర్ని గౌరవిస్తూ, కొత్త వారికి అవకాశాలు ఇస్తూ, కష్టపడిన వారికి చోటిస్తూ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. సీనియారిటీ, సిన్సియారిటీ, సోషల్ రీఇంజనీరింగ్తో దాదాపు 250 మందితో కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. అనుభవం, యువశక్తి, సమర్థత గీటురాయిగా పార్టీ కమిటీలు ఏర్పాటు చేశాం. పార్టీ పదవులు చేపట్టిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. కొత్త టీంతో పార్టీకి కొత్త ఎనర్జీ రావాలి, కొత్త దిశ రావాలి. కార్యకర్తే అధినేత అనేది కేవలం స్లోగన్ కాదు, ఇది మన సిద్ధాంతం. ఆచరణలో చేసి చూపించాం. ఈరోజు వేదిక పైన చూస్తే ఒక మండల పార్టీ అధ్యక్షురాలని, ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని పాలిట్ బ్యూరో మెంబర్గా చేయగలిగాం. ఈరోజు మా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి కార్యకర్త స్థానంలో కూర్చుంటే ఆ కార్యకర్త పాలిట్ బ్యూరో స్థానంలో కూర్చున్నారు. అది తెలుగుదేశం పార్టీ విశిష్టత. ఇది దేశంలో వేరే పార్టీలో సాధ్యం కాదు. దట్ ఈజ్ తెలుగుదేశం. ఏదైతే చెప్పామో దాన్ని నిరూపించుకుంటున్నాం. పార్టీ ఆవిర్భావం నాడు ఎంత ఫ్రెష్ లుక్ ఉందో, అది 40 ఏళ్ళు వచ్చినా అదే ఫ్రెష్ లుక్ ఇప్పుడు కూడా కనిపిస్తుంది. దేశంలో తెలుగుదేశం పార్టీ ముందు పుట్టిన పార్టీలు ఉన్నాయి, తర్వాత పుట్టిన పార్టీలు ఉన్నాయి. అయితే ఇంత పటిష్టమైన నిర్మాణం, బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, వేరే పార్టీ లేదు. ఒక్క ఓటమితోనే
రాజకీయ పార్టీలు చాప జుట్టేస్తున్నాయి, కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కానీ గెలిచినా ఓడినా ఎప్పుడూ సగర్వంగా ఎగిరే జెండా మన పసుపు జెండా. 44 ఏళ్ళలో అనేక సంక్షోభాలు, సవాళ్లను చూశాం. కానీ మన పసుపు జెండా పౌరుషం మాత్రం ఎప్పుడూ తగ్గలేదు, ఎప్పుడు ఎవ్వరూ తగ్గించలేరు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేసే నిలబడతాడు తప్ప ఎవ్వడికి భయపడడు, తల వంచడు. 4 దశాబ్దాల మన ప్రస్థానం అద్భుతంగా సాగింది. తెలుగుదేశం పార్టీ శాశ్వతం. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండేది ఏకైక తెలుగుదేశం పార్టీ. దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఇది సాగాలంటే మనం మరింత బలోపేతం కావాలి. 2024 ఎన్నికల్లో టికెట్లు కావచ్చు, ఈరోజు పార్టీ కమిటీలు కావచ్చు. కొత్త తనానికి, యువతరానికి, మహిళలకు ఎక్కువగా అవకాశాలు ఇచ్చాం. ఎప్పుడు కూడా ఈరోజు చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. ఈ మీటింగ్లో మొట్టమొదటిసారిగా మహిళలకు సముచితమైన స్థానం ఇచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ స్థానం ఇస్తాం. అందుకే కేంద్రంలో ప్రవేశపెట్టిన బిల్లును మీరు చూస్తే మహిళా రిజర్వేషన్స్ పూర్తిగా మద్దతు ఇచ్చిన ఏకైక పార్టీ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ. యువతకు, చదువుకున్న వారికి కేంద్రంలో పదవులు ఇచ్చాం, మంత్రులు చేసుకున్నాం. రాష్ట్రంలో కొత్తగా వచ్చిన వారు చాలామంది మంత్రులయ్యారు. చదువుకున్న వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించాం. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు, బైరెడ్డి శబరి, రాజేష్ లాంటి వాళ్ళ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మనం నియామకం చేసుకున్నాం. ప్రతిపక్షంలో, యువ గళంలో, ప్రజల్లో చైతన్యానికి, పార్టీ విజయానికి ఆ రోజు లోకేష్ దోహదం చేశారు. పార్టీ నిర్మాణం, ట్రైనింగ్ క్లాసులు సహా ప్రతి అంశంలో లోకేష్ చాలా కృషి చేశారు, నేను చూశాను. టెక్నాలజీ అడాప్షన్ మొదలుకొని కార్యకర్తలకు సంక్షేమం, 5 లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇచ్చిన ఏకైక పార్టీ, సమర్థవంతంగా నిర్వహించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇటీవల గవర్నమెంట్లో చైర్మన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కోసం అపాయింట్ చేస్తే ఏదైతే చెప్పామో 20 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చేందుకు అనునిత్యం పనిచేస్తున్నారు. చాలా వరకు ముందుకు పోయారు. నిన్నే ఆర్సెలర్ మిత్తల్, ఎస్టర్డే గూగుల్, ఇలాంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీలు, వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అన్నీ ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది లోకేష్ చూపించిన చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు అదనంగా వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పచెప్పాం. కానీ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, నేను బ్లైండ్గా ఎవరికి బాధ్యతలు అప్పచెప్పను. నా కమిట్మెంట్ ఈ రాష్ట్రం. 48 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. అలాంటి నా కమిట్మెంటు ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలను శాశ్వతంగా ఎవరు కాపాడతారో వారికి నేను ప్రోత్సహిస్తా, అండగా ఉంటా. అదే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మనం ఇచ్చే ఒక లెగసీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రతిపక్షంలో పోరాటాలు చేస్తే జనం హర్షిస్తారు. కానీ అధికారంలో పదవి అంటే అటు ప్రజల్ని, ఇటు పార్టీని మెప్పించాలి, ఒప్పించాలి, మార్పు చేసి చూపించాలి. మీ పనితీరుపై నమ్మకంతో పార్టీ ఇచ్చిన పదవికి న్యాయం చేయండి. అందరితో సమన్వయం చేసుకోండి. నిర్ణయాలు తీసుకుని పార్టీని ఎక్కడికక్కడ ముందుకు నడిపించడంలో అందరూ కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రతి పోలింగ్ బూత్లోనూ మనం బలపడాలి. కొత్తగా తీసుకొచ్చిన క్లస్టర్ యూనిట్ బూత్ని
మనం బలోపేతం చేయాలి, ఓట్ల శాతం పెరగాలి. మీరందరూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారంటే 2024లో వచ్చిన ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ సాధించగలిగితే అప్పుడే మీరు సమర్థవంతంగా పనిచేసినట్టు. ఇది మీ అందరికీ గీటు రాయి, ఇదొక ప్రతిష్టని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సవాళ్ళు ఎన్నో ఉంటాయి. 24 ఎన్నికల ముందు పరిస్థితులు, ఎన్నికల ఫలితాలు అన్నీ మీకు తెలుసు. కార్యకర్తలు, నాయకులు ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నాకు ప్రతి ఘటన, ప్రతి ఒక్కరి పోరాటం, ఆ రోజుల్లో మిమ్మల్ని కాపాడడానికి నేను పడిన తపన నాకు అనునిత్యం నా మైండ్లో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర చరిత్రలోనే విజయం మన బాధ్యతను పెంచింది. ప్రజల నమ్మకం, ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయి. అందుకే ప్రతిరోజు ఒక దీక్షతో, ఒక లక్ష్యంతో, ఒక పవిత్రమైన యజ్ఞం కోసం పనిచేస్తున్నాం. వెంటిలేటర్ పైనున్న ఆర్థిక వ్యవస్థని ఈరోజు కేంద్రం సహకారంతో బయట తీసుకురాగలిగాం. మన అనుభవంతో అనునిత్యం ఏ విధంగా పనిచేయగలుగుతామో పనిచేసుకుంటూ ముందుకు పోయాం. ఒక్కొక్క అడుగు వేసాం, బ్రిక్ బై బ్రిక్ బిల్డప్ చేశాం. నిలిచిపోయిన కేంద్ర పథకాలన్నీ పునరుద్ధరించాం. అప్పులను రీషెడ్యూల్ చేసి వడ్డీ రేట్లు తగ్గించాం. వ్యవస్థల్ని ఘాటిన పెట్టాం. సూపర్ 6 హామీలు నెరవేర్చాం. సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. అభివృద్ధికి మారుపేరుగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేశాం. ఎవ్వరికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా సుపరిపాలనకు నాంది పలికాం. వాట్సాప్ గవర్నెన్స్లో ఎవ్వరు ఆఫీస్కి వచ్చే పని లేకుండా పనిచేసే పరిస్థితికి వచ్చాం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, దీపం 2, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో, నేతన్నలకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు చేశాం. డిఎస్సి, మెగా డిఎస్సి నిర్వహించాం. కొత్త రహదారులు వేస్తున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టులను పరుగున పెట్టిస్తున్నాం, నీరందిస్తున్నాం. కేంద్ర సహకారంతో అమరావతి, పోలవరం పూర్తి చేస్తాం. రాబోయే 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అమరావతి కూడా రాబోయే 3 సంవత్సరాల్లో చేపట్టిన పనులన్నీ పూర్తి చేసి ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటాం. స్టీల్ ప్లాంట్ని మళ్ళీ రివైవ్ చేయగలిగాం. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడుకోగలిగాం. ఆ రోజు ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఆంధ్రుల హక్కు, విశాఖ హుక్కని ఆందోళన చేశారు. దాన్ని నిలబెట్టగలిగాం. అదే మరిగా ఏదైతే ఈరోజు రైల్వే జోన్ కూడా మనం శాంక్షన్ చేయించుకోగలిగాం. పెట్టుబడుల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. మళ్ళీ ఒక బ్రాండ్, ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయగలిగాం. ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు పోతున్నాం. స్వర్ణాంధ్ర 2047 విజన్తో 10 సూత్రాలు పెట్టుకుని వాటిని సాధించడానికి మనం ముందుకు ప్రయాణం చేస్తున్నాం. కేంద్రం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ పెట్టుకుంటే మనం స్వర్ణాంధ్రప్రదేశ్తో ముందుకు పోతున్నాం. ప్రతి ఒక్కరికి ఇది గుర్తుండాలి. 10 సూత్రాలు మీ మైండ్లో ఎప్పుడూ ఉండాలి. పేదరికం లేని సమాజం, ఉద్యోగ ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, ఫార్మ్ అగ్రిటెక్, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఇంధన వనరుల సమర్థ వినియోగం, కాస్ట్ తగ్గించడం, నాణ్యమైన ఉత్పత్తులు, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్నాలజీ. ప్రతి ఒక్కరు కూడా డీప్ టెక్నాలజీతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయాణం చేసినప్పుడు 2 ఏళ్లలోనే
కొన్ని లక్ష్యాలు మెరుగు చేసుకోగలిగాం. ఒక్క ఉదాహరణ చెప్తున్నా, అన్ని డిపార్ట్మెంట్లో మెరుగు చేయగలుగుతున్నాం. ఒక్క ఉదాహరణ మీరు చూస్తే నష్టాల్లో ఉన్న విద్యుత్ శక్తి విధ్వంసమైనటువంటి డిపార్ట్మెంట్ని రివైవ్ చేశాం. ఏదైతే ట్రూ అప్ ఛార్జెస్ తీసి 4,660 కోట్ల రూపాయలు రద్దు చేసి అది డిపార్ట్మెంటే భరించే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు ట్రూ అప్ ఛార్జెసే కాకుండా ట్రూ డౌన్ ఛార్జెస్కి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క కరెంటు ఛార్జీలు పెంచమన్నాం, చెప్పిన మాటకు నిలబెట్టి ఒక్క పైసా పెంచకుండా 3 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరం వస్తుంది, ఆ మాటకు నిలబడ్డాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి, నల్గొండ కలెక్టర్ ఆదేశం. రైతుల సమస్యలపై ధర్మారెడ్డి ఫైర్, కొనుగోళ్లు నిలిచిపోయాయని ఆరోపణ. కవిత పార్టీపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. కూకట్పల్లిలో ఆలయ మహోత్సవంలో పాల్గొన్న కేటీఆర్. చెరువులో దొంగనోట్ల కలకలం, పోలీసుల దర్యాప్తు ప్రారంభం. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం. ఇవి ఈనాటి బులెటిన్ విశేషాలు. మళ్ళీ మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి S10 న్యూస్, మన కోసం మన ఛానల్.